హలో ఫ్రెండ్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఏమేమి కావాలో చూపించాను. అలానే కొన్ని పల్లీలు మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిర్చి, కొత్తిమీర కూడా అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. అందులోనే మనం శనగపప్పు యాడ్ చేయాలి. తర్వాత జీలకర్ర, తర్వాత నేను క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. సొరకాయ కూడా అలానే యాడ్ చేసుకోవాలి. అన్నీ సొరకాయ కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, పల్లి పౌడర్ కూడా యాడ్ చేసి తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. మిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా అలా కడిగి వేసేసుకోవాలి. పేస్ట్ వేశాక బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత ఎంత కావాలో అంత వేసుకోండి. అలా వేసాక అన్నీ మిక్స్ చేసేసుకొని ఒకసారి బాగా అన్నీ కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటాయి కదా, సో వాటర్తో కొంచెం అంతా సొరకాయ పిండికి అంతా పట్టేలాగా చేసుకొని మనకు మధ్యలో వాటర్ ఏదైనా యాడ్ చేయాలనిపిస్తే చేసుకోండి. నాకు కొంచెం వాటర్ అయితే పట్టాయి. అలా ముద్దలాగా చేసేసుకోవాలి. బాగా దాన్ని ఒక చిన్న బాల్ లాగా తీసుకొని ఒక తడి క్లాత్ మీద తట్టుకుంటున్నాను. నేను కొంచెం చేతికి వాటర్ అద్దుకొని అలా తట్టుకోవాలి. మా అమ్మ ఇలానే చేసేది, అందుకు నాకు ఇలా చేసుకోవడం వచ్చు. కొంతమందికి ఇలా తట్టుకోవటం రాదు. దానికి ఇంకో ప్రాసెస్ చూపిస్తాను దీని తర్వాత, అది కూడా చూడండి. అలా తట్టుకున్న తర్వాత పెన్నం ఆలోపు హీట్ చేసుకోవాలి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసేసి అలా వేసుకోవాలి క్లాత్ తీసుకొని. మా బాబు కోసం కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను, ఆయిల్ వేయట్లేదు. పిల్లలకి హెల్త్కి నెయ్యి మంచిది కాబట్టి ఆయిల్ కన్నా. అలా 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది ఇంకో ప్రాసెస్ చూడండి. అలా పేపర్ తీసుకొని దానికి ఆయిల్ పూసి చిన్న ముద్ద తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా, దానికి కూడా ఆయిల్ పూసుకోవాలి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. రొట్టె తట్టని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చపాతీ లాగా చేసేయచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువే పూసుకోవాలి పేపర్కి, కర్ర కూడా, లేకపోతే అక్కడక్కడ అలా వేసినప్పుడు అతుక్కుంటుంది. నేను కొంచెం ఆయిల్ తక్కువ అయ్యేసరికి కొంచెం అతుక్కుంటుంది ఆయిల్. అలా స్లోగా తీసుకోవాలి. తక్కువ కొంచెం ఆ ఎడ్జెస్లో ఆయిల్ అంటుకోలేదు కాబట్టి అలా ఊడిపోతుంది. కొంచెం ఆయిల్ నీట్గా పూసుకుంటే ఏమవ్వదు. ఫైనల్గా రాగి రొట్టె రెడీ. పెరుగు ఆ చట్నీతో తింటే చాలా మంచిది. పెరుగు హెల్త్కి కూడా మంచిది కాబట్టి మా బాబు రొట్టెలు అంటే ఇష్టం అండి. పెరుగు లేకుండా అస్సలు తినడు. ఆడ ఎక్స్ప్రెషన్ చూడండి, కాలుతుందమ్మా అంటున్నాడు. తిని చెప్పనానా అంటే తిని సూపర్ అమ్మా